బ్రేకింగ్ అందుంది. హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చూస్తుండగానే నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. 2-3 రోజుల్లో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఈలోపే జోరు వాన కురుస్తోంది. బ్రేకింగ్ చూస్తున్నా మనం. హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చూస్తుండగానే నగరంలోని పలు ప్రాంతాల్లో అయితే భారీ వర్షం కురుస్తుంది. ఇక రోడ్లపై వర్షపు నీరు ప్రవహిస్తుంది. 2-3 రోజుల్లో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. రైట్ కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉదయ్ కిరణ్ అందిస్తారు. ఉదయ్ కిరణ్, చూస్తున్నాం మనం జోరువాన ఏ విధంగా హైదరాబాద్ లో కురుస్తుందో, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి బయట? సోనీ నైరుతి ఋతుపవనాలు పూర్తిగా మారిపోవడంతో ఒక్కసారిగా వాతావరణం కూడా మారిపోయింది. దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ లో గత 2 గంటల నుంచి కూడా భారీ వర్షం కురుస్తుంది. అక్కడక్కడ కూడా తేలికపాటి వర్షం కురుస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఈ భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో కూడా కొన్ని రహదారులన్నీ కూడా నీటిమట్టమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ జామ్ అయిందని కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం టైం 5:20 కావస్తుంది. దీనికి సంబంధించిన అంటే ఈ సమయంలో ఏదైతే ఉద్యోగులు కావచ్చు, అటు వివిధ ప్రాంతాల్లో పనిచేసే వ్యక్తులు కావచ్చు, ఇంటికి వెళ్ళే సమయం కాబట్టి ఇప్పుడు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఈ వర్షానికి ఎక్కడికక్కడ కూడా ఆగిపోయే పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఎందుకంటే భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో కూడా ఈ వర్షంలో తడుస్తూ వెళ్లే బదులు నిదానంగా వెళ్ళొచ్చు అని చెప్పేసి వారు అనుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వాతావరణ శాఖ అధికారులు సైతం కూడా దాదాపు 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన జిహెచ్ఎంసీ అధికారులు ఎక్కడికక్కడ కూడా చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో కూడా కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో భారీ వరద నీరు చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అక్కడున్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు చేరవేసేందుకు ఇప్పటికే అధికారులు కూడా సిద్ధం చేసినట్టు కూడా మనకు తెలుస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ తదితర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తుంది. ఇక్కడ రోడ్లపై నీరు ఏదైతే నిలుస్తున్న నేపథ్యంలో కూడా ఆ నీరు నిలవకుండా ఉండేందుకు అటు అధికారులు కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క కూడా ఇటు మన చార్మినార్ కావచ్చు, అటు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్, అటు పంజాగుట్ట, మెహదీపట్నం ఇలా ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తున్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఓవరాల్గా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా చల్లదనం వాతావరణం కూడా నెలకొంది. ఈ వాతావరణంలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అటు అధికారులు కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా అక్కడక్కడ పలు చోట్ల తేలికపాటు వర్షాలు కూడా కురుస్తాయని చెప్పేసి అటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా ఒక్కసారి నైరుతి పవనాలు మారిపోవడంతో తెలంగాణలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం జూబ్లీస్ దగ్గర చూసుకోవచ్చు. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఇప్పటికే కొంత వరద నీరు చేరుతున్న నేపథ్యంలో కూడా అక్కడ అధికారులు ఆ నీటిని ఎప్పటికప్పుడు పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దాంతోపాటు అటు మాన్సూన్ అంటే అధికారులు సైతం కూడా ఈ వర్షపు నీరుని ఇతర మార్గాల ద్వారా పంపించేందుకు కూడా సిద్ధం చేసినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఒక్కసారి కూడా హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో కూడా కొంతమంది ప్రజలు ఇప్పటికే అప్రమత్తమై తమ ఇళ్లలోకి వరద నీరు చేరకుండా ఉండేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో గతంలో కూడా అనేక సందర్భాల్లో కొన్ని ఇండ్లు కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కాలువల పక్కన ఉన్న గుడిసెలు, పూరి గుడిసెలు సైతం
వారిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా కూడా అటు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కాలువ పక్కన వేసుకున్నటువంటి గుడిసెలు సైతం ఈ చిన్న చిన్న వర్షానికే కూలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వెంటనే వారు సురక్షిత ప్రాంతాలకు కూడా వెళ్లాల్సిందిగా కూడా అటు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా ఇప్పటికే పాత భవనాలు ఏదైతే ఉన్నాయో ఆ పాత భవనాల సైతం కూడా వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వర్షపు నీరు ఆ పాత భవనాల్లో వెళ్తే మాత్రం కూలిపోయే ప్రమాదం ఉంది. దాంతోపాటు భారీ వర్షానికి కొన్ని అంటే పాత బిల్డింగ్లు కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అటు అందులో ఏదైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ట్రాఫిక్ సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు, దీనికి సంబంధించి అధికారులు ఏమన్నారు, ఇంకా ఎన్ని రోజుల పాటు వర్షాలు తెలంగాణలో కురిసే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్ ఏ ప్రాంతాలలో వర్షాలు పడ్డాయి? ప్రస్తుతం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, సికింద్రాబాద్, మెహదీపట్నం, సెక్రటేరియట్, అసెంబ్లీ, అటు లక్డీకపుల్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో కూడా ఎక్కడ వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే ట్రాఫిక్ అధికారులు ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈ సమయంలో ఇంటికి వెళ్ళే సమయం కాబట్టి ముఖ్యంగా వాహనదారులు ఎక్కువ వస్తారు కాబట్టి అటు ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా ఇప్పటికే ట్రాఫిక్ డైవర్షన్ కూడా ఏర్పాటు చేశారు. కొన్ని రోడ్లు కూడా ప్రమాదకరంగా ఉన్న నేపథ్యంలో కూడా ఆ రోడ్లను చూస్తూ కూడా డ్రైవింగ్ చేయాలని చెప్పేసి అటు వాహనదారులకు ట్రాఫిక్ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షానికి చిన్న చిన్న గుంతలు ఉన్న నేపథ్యంలో కూడా ఆ గుంతలలో వరదపు నీరు చేరి అక్కడికే ఉంటాయి కాబట్టి అటు వాహనదారులు తెలియకుండా కూడా ఆ గుంతల పడి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా వాహనదారులకు ఇప్పటికే సూచనలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు 2-3 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున వర్షం కురుస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ అధికారులు ఇక్కడ వరద నీరు నిల్వకుండా కూడా అటు వరద నీటిని కూడా పంపించేందుకు చర్యలు కూడా తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా మాదాపూర్ చెక్ పోస్ట్ కావచ్చు, పంజాగుట్ట ప్రాంతం కావచ్చు, అటు బేగంపేట్ ఇలా బాగా రద్దీ ఉన్న ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో నిత్యం రద్దీ ఉంటుంది కాబట్టి ఈ రద్దీని ఇప్పుడు వర్షంలో అధిక ఇబ్బందులు వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో కూడా అటు వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా అటు ట్రాఫిక్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సోని ఉదయం మరి రానున్న 2-3 రోజుల్లో లోతట్టు ప్రాంతాలు అంటే వర్షాలు ఎక్కువ పడే అవకాశం కనిపిస్తుంది కదా, మరి లోతట్టు ప్రజలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? దీనిపై జిహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచించారు. ఎందుకంటే చిన్నపాటి వర్షానికే గుడిసెలు కూలే ప్రమాదం ఉంది కాబట్టి అలాంటిది భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు కూడా వెళ్ళాలని చెప్పేసి అటు అధికారులు కూడా సూచిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే అటు కాలువల పక్కన నివసించే ముఖ్యంగా గుడిసెవాసులు కూడా ఖాళీ చేయాలని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చిన్నపాటి వర్షానికి కాలువలు నిండుతున్న నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటారు కాబట్టి అది ముగిసే వరకు కూడా 3 రోజుల పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా కూడా అటు అధికారులు కూడా సూచిస్తున్న నేపథ్యంలో కూడా ఈ ఏదైతే కాలువల చుట్టూ నివసిస్తున్న వాసులు కావచ్చు, లోతట్టు ప్రాంతాల ప్రజలు కావచ్చు, అందరూ అప్రమత్తంగా ఉండాలని వారు సూచిస్తున్నారు. దీనికి సంబంధించిన భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి వారిని జాగ్రత్త చూసుకోవాలని చెప్పేసి అటు జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సోని రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఉదయ్. మరిన్ని అప్డేట్ చేసే ముందు బిడ్డలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. జనహృదయ నేత అన్న అంటే నేనున్నానే నాయకుడు, ఆలేరును అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు, కరువు నేలకు సాగు జలాలు అందించిన నాయకుడు మన నీళ్ల ఐలయ్య, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు వీళ్ల ఐలయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు ఆలేరు నియోజకవర్గం ప్రజలు, అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.
బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చూస్తుండగానే నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఇక రోడ్లపై వర్షపు నీరు ఏ విధంగా ప్రవహిస్తుందో చూస్తున్నాం. 2 నుంచి 3 రోజుల్లో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఈ లోపే జోరువాన కురుస్తోంది.